ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే బుజ్జి, ఇందాక వాళ్ల వల్లనే కదా తిట్లు తిన్నావు. మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్లతో చేరి కబుర్లు చెప్తున్నావా? రా లోపలికి. మా మమ్మీ రాక్షసి వచ్చింది. ఇంకా నేను వెళ్తున్నాను. గుడ్ నైట్ అత్తా. బుజ్జిని కూల్ చేశారా అహల్య గారు? బుజ్జి బాధపడుతుంటే నేను చూడలేనండి. ఇందాక మీరు బుజ్జితో చెప్పింది నిజమండి. ఇంట్లో నా తర్వాత మిమ్మల్ని ముందుగా అర్థం చేసుకుంది బుజ్జినే. ఒక తమ్ముడిగా బుజ్జి మీకు తోడుగా ఉంటాడు. సరే, మీరు కళ్ళు మూసుకోండి. దేనికండి? కళ్ళు మూసుకోండి, చెప్తాను. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు తెరవండి. వాచ్? మామూలు వాచ్ కాదు, స్మార్ట్ వాచ్. అంటే ఏంటండి? ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయండి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, హార్ట్ బీట్ అన్నీ రీడ్ చేస్తుంది. మిమ్మల్ని టైంకి టాబ్లెట్లు వేసుకోమని అలర్ట్ చేస్తుంది. మీరు రోజుకి ఎన్ని అడుగులు వేస్తారో కౌంట్ కూడా చూపిస్తుంది. ఒక రకంగా మిమ్మల్ని ఒక డాక్టర్లా ట్రీట్ చేస్తుంది. నేను మీ పక్కన ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఒక డాక్టర్లా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకొక వాచ్ ఇదెవరికండి? ఇది నాకు. ఈ వాచ్ నుండి నా వాచ్కి ఫోన్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రెండిట్లోనూ జీపీఎస్ ఉంది. మీరెప్పుడైనా సరే ఫోన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాచ్ మీద 3 సార్లు టచ్ చేస్తే చాలు, మీ లొకేషన్ నాకు తెలుస్తుంది. అప్పుడు వెంటనే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. ఈ వాచ్ మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కోసం. ఈ వాచ్ తోటి నేను మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోగలను. నా పట్ల మీకు ఇంత కేరింగ్ ఏంటండి? నేను మీకు రోజు రోజుకి రుణపడిపోతున్నాను. మన మధ్య రుణం ఏంటండి? నేను మీకు ఎంత దగ్గర కావాలని చూస్తుంటే మీరేమో ఏంటండి? ఏం లేదు. ఏదో దగ్గర అది అన్నారు. నేను దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఈ వాచ్ మీకు దగ్గరగా ఉంటుంది అంటున్నాను. ఎవరు అక్కడ? మేమేనానమ్మా, నేను అహల్య. ఈ టైంలో అక్కడేం చేస్తున్నారు? ఊరికే కబుర్లు చెప్పుకుంటున్నాం. చల్లగా ఈదురుగాలొస్తుంది, పైగా వర్షం పడేలా ఉంది. ఇలాంటి వాతావరణంలో కడుపుతో ఉన్న పిల్లని బయట కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నావా? నువ్వే డాక్టర్విరా? చల్లగాలికి నా మునిమనవడికి జలుబు చేస్తేనో? కడుపులో ఉన్న బిడ్డకి జలుబేంటి నాయనమ్మా? తల్లికి జలుబు చేస్తే బిడ్డకొస్తుందిరా. ఆ మాత్రం కూడా తెలియదా నీకు? లోపలికి రండి. కాసేపు అయ్యాక వస్తాంలే నాన్నమ్మా. మీరు లోపలికొస్తారా, నన్ను బయటికి రమ్మంటారా? వద్దు వద్దులే, మేమే లోపలికి వస్తున్నాం. నీకు ప్రేమ వచ్చినా ఏం వచ్చినా తట్టుకోలేకపోతున్నాం. పద అహల్య, మనం వెళ్ళకపోతే నానమ్మ ఇక్కడికి వచ్చేలా ఉంది. పడుకోండి, పొద్దుపోయింది.
అహల్య గారు ఏమైంది? నాకు ఉరుములు మెరుపులంటే చాలా భయం అండి. ఎందుకు? ఎందుకో తెలీదు. ఎప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినా ఇలాగే మా అమ్మమ్మని గట్టిగా వాటేసుకుని పట్టుకునేదాన్ని. అమ్మమ్మేమో అర్జున పాల్గొన అంటూ నన్ను ఓదార్చేది. ఏమండి, బయట ఉరుములు మెరుపులు తగ్గిపోయాయండి. పడుకోండి. ఈ ఉరుములు మెరుపులు నా మీద పగ పట్టేశాయండి. నన్ను ఈ రాత్రి నిద్రపోనిచ్చేలా లేవు. అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన. అహల్య గారు అలాగే ఉండండి, నాతో మెల్లగా రండి. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఏమి మాయో 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 మది తేలిపోయేనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో 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 మ్మ్. ఎదవూయలుగనే, నీతో ఉంది కానో. ఇప్పుడు మీకు ఈ పాట తప్ప వేరే సౌండ్సే వినిపించవు. కిందే ఉందో లేదో పదండి. అడుగెరుగకున్నదే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఉన్నట్టుండి ఉండి గుండె ఈ పాట జోలపాటలు వింటూ హ్యాపీగా పడుకోండి. విన్నట్టుండి